ఒక దేవుని బిడ్డ ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నారేమో, లేకపోతే మీ మనసులో ఎంతో ఆందోళన, కలవరము, బాధ, వేదంతో వచ్చారేమో, లేకపోతే సంతోషంతో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆనందంగా ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పటము చాలా సులభం అండి. కానీ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమల్లో, వేదనలో నేను ప్రయత్నించిన ప్రతి ప్రయత్నంలో విఫలతనే, ఫెయిల్యూరే అనుకునే అటువంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని స్తుతించమని చెప్పడం కష్టం ఉంటుంది. కానీ యోబు చక్కటి మాదిరి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ. ఈరోజు మన స్తుతి మన స్థితిగతులు మారుస్తుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? స్తుతి ఎరుకో గోడలు అంటే మన జీవితంలో ఉన్న దుష్ట గోడలు, అడ్డుబండలు కూల్చివేస్తుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? శత్రువు పోరాడుతున్నప్పుడు మనము దేవుని ఎంతగా స్తుతిస్తే, ఆరాధిస్తే, అడోర్ చేస్తే శత్రు శక్తి మన జీవితం పైన వాడి ప్రభావము లయపరచబడుతుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. సోలిపోయే పరిస్థితులు వచ్చినట్లయితే దేవుని స్తుతించండి. ఆయన బలపరిచే దేవుడు అండి. బలహీన పరిస్థితులు వచ్చినట్లయితే బలపరచండి. స్వస్థత లేక, అనారోగ్యముతో, వ్యాధితో వస్తే విశ్వాసముతో ఇంకా స్తుతించండి. డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ ఎప్పుడు ఫైనల్ కాదు. గత వారము ఒకరు వచ్చారు, ఎంతో సంతోషముతో, ఒక భార్య భర్త రిపోర్ట్స్ తీసుకుని వచ్చి డాక్టర్స్ చెప్పారు, నాకు అసలు పుట్టడానికి అసాధ్యము, అదేదో లేదు అని చెప్పారు. ఒక ఆర్గన్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, గర్భము ధరించడానికి సంథింగ్ ఇస్ మిస్సింగ్, మేజర్ థింగ్. ఇంకా రిపోర్ట్ ఇచ్చేస్తారు, నీకు పుట్టడం అసాధ్యము, ఈవెన్ IVF కూడా నీకు పుట్టరు, ఎందుకంటే నీకు అది లేదు. కానీ మరి ఏం చేస్తారు తెలుసా? వెంటనే పేజెస్ తిప్పుతూ చూపిస్తూ, ఇదిగోండి అక్క, ఇది రిపోర్ట్స్, నో, ఈ పర్టికులర్ ఆర్గన్ కనపడట్లేదు అని రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ దేవుడు చేసిన కార్యం బట్టి న్యాచురల్గా కన్సీవ్ అయ్యామని దేవుడికి